హలో గైస్, నిన్న నైట్ దురంధర్ 2 చూసి వచ్చా. బట్ ఇప్పటికీ కూడా ఆ మూవీ హ్యాంగ్ ఓవర్ నుండి బయటికి రాలేదు. నిజంగా చెప్తున్నా, ఇది సినిమా కాదు, ఒక ఎక్స్పీరియన్స్. నిన్న నైట్ మూవీ చూసి వచ్చేసరికి కొంచెం లేట్ అయింది, అందుకే నైట్ రివ్యూ అప్లోడ్ చేయలేకపోయా. బట్ ఇప్పుడు ఒకటే చెప్తా, ఈ సినిమా గురించి మాట్లాడాలంటే వర్డ్స్ సరిపోవు. హానెస్ట్లీ గైస్, దురంధర్ 2 నాకు లిటరల్ గా టూ మచ్ సాటిస్ఫైడ్ అనిపించిన మూవీ. నాకు తెలిసినంత వరకు ఇలాంటి డైమండ్ సినిమా బిఫోర్ ఎప్పుడు రాలేదు. ఇక ముందు కూడా వస్తుందా అంటే కొంచెం డౌటే. ఎందుకంటే ఈ సినిమాలో ప్రతి సీన్ కి ఒక వాల్యూ ఉంది, ప్రతి మూమెంట్ కి ఒక ఇంపాక్ట్ ఉంది. ఒకటి మాత్రం పక్కా చెప్తా, మీరు స్పాయిలర్స్ కి 100% దూరంగా ఉండండి. ఎందుకంటే ఈ మూవీని ఎంత ఫ్రెష్ గా, ఎంత బ్లైండ్ గా చూస్తే అంత ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. థియేటర్ లో సీట్ ఎడ్జ్ లో కూర్చొని చూసే రేంజ్ ఉన్న మూవీ ఇది. రియల్ గా చెప్తున్నా గైస్, మూవీ ఆల్మోస్ట్ 4 అవర్స్ ఉంటది. కానీ షాక్ ఏంటంటే ఎక్కడ కూడా బోర్ అనే ఫీలింగ్ రాదు. అసలు ఈ సినిమా దగ్గర బోర్ అనే వర్డ్స్ యూజ్ చేయడం కూడా కరెక్ట్ కాదు. అంత ఎంగేజింగ్ గా, అంత గ్రిప్పింగ్ గా రన్ అవుతుంది. అసలు ఇంటర్వెల్ ఎప్పుడు వచ్చిందో కూడా మనకి తెలియకుండా మూవీ ఫ్లో తీసుకెళ్తుంది. దురేందర్ పార్ట్ 1 చూసిన వాళ్ళకైతే ఇదొక నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్. పార్ట్ 1 లో ఉన్న చాలా సీన్స్ కి, చాలా డౌట్స్ కి, చాలా సెటప్స్ కి ఇక్కడ ఆన్సర్స్ ఉంటాయి. అది కూడా సింపుల్ గా కాదు, టూ మచ్ ఇంటెలిజెంట్ డీటెయిలింగ్ తో ఉంటుంది. లిటరల్లీ ఒక్కొక్క సీన్ చూస్తే వావ్, ఇలా కూడా ప్లాన్ చేస్తారా అనిపిస్తుంది. నిజంగా చెప్తున్నా, ఒక్కొక్క సీన్ ఒక్కొక్క డైమండ్ లా ఉంది. అండ్ గైస్, ఈ మూవీలో ఉన్న ట్విస్ట్ గురించి మాట్లాడాలంటే లిటరల్లీ నెవర్ ఎక్స్పెక్టెడ్. నేను పర్సనల్ గా చాలా సీన్స్ గెస్ చేయడానికి ట్రై చేశా, కానీ సినిమా ఎవ్రీ టైం సర్ప్రైజ్ చేస్తుంది. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ లో సస్పెన్స్, టెన్షన్, థ్రిల్, నెక్స్ట్ ఏం జరుగుతుందో అనే ఫుల్ క్యూరియాసిటీతో చూస్తాం. డైరెక్టర్ ఆదిత్య దార్ గురించి సపరేట్ గా మాట్లాడాలి. నిజంగా చెప్పాలంటే హ్యాట్స్ ఆఫ్ సార్. ఇలాంటి సినిమా తీయాలంటే చాలా ధైర్యం ఉండాలి, చాలా విజన్ ఉండాలి, అండ్ చాలా ఎఫర్ట్ కూడా ఉండాలి. ఇంకా ఆ ఎఫర్ట్ స్క్రీన్ మీద క్లియర్ గా కనిపిస్తుంది. డైరెక్టర్ గా ఆయన 100% సక్సెస్ అయ్యారు. నిజంగా చెప్తున్నా, ఈ మూవీలో ఉన్న ఒక్క ట్విస్ట్ కే 1000 crores వర్త్ ఇంపాక్ట్ ఉంది. స్మాల్ పాయింట్ చెప్తా, ఫుల్ స్పాయిలర్ కాదు. మూవీలో నరేంద్ర మోడీ గారి రిఫరెన్స్ కూడా ఉంది. అది స్టోరీలో ఎలా బ్లెండ్ చేశారో చూస్తే మీకు ఇంకా ఎక్సైట్మెంట్ పెరుగుతుంది. ఇక పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే అసలు ఈ మూవీలో ఎవ్వరు కూడా యాక్టింగ్ చేయలేదు, జీవించారు. నిజంగా అందరూ క్యారెక్టర్స్ ని పర్ఫార్మ్ చేయడం కాదు, లిటరల్లీ క్యారెక్టర్ లో జీవించారు. రణబీర్ సింగ్ గారు అయితే నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ లో ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, ఇంటెన్సిటీ, ఎమోషనల్ డెప్త్ రియల్లీ టూ గుడ్. మనం చూస్తుంటే ఫుల్ గా క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయిపోతాం. అండ్ దురేందర్ పార్ట్ 1 లో మనల్ని డిస్టర్బ్ చేసిన, ఆలోచించేలా చేసిన, ఎగ్జైట్ చేసిన ప్రతి పాయింట్ కి ఈ పార్ట్ లో స్ట్రాంగ్ ఆన్సర్ ఇచ్చారు. రివెంజ్, పే ఆఫ్, ఎమోషన్, సస్పెన్స్ అన్నిటిని పర్ఫెక్ట్ గా సెటిల్ చేశారు. ఇక మూవీకి ఇంకొక హిడెన్ హీరో ఎవరంటే మ్యూజిక్ డైరెక్టర్. రియల్లీ గైస్, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే నెక్స్ట్ లెవెల్. ప్రతి సీన్ ని ఇంకా ఎలివేట్ చేసింది మ్యూజిక్. కొన్ని సీన్స్ లో విజువల్స్ కన్నా ముందు మ్యూజికే మనల్ని ఇన్వాల్వ్ చేస్తుంది. థియేటర్ నుండి బయటికి వచ్చిన తర్వాత కూడా ఆ సౌండ్, ఆ ఫీల్, ఆ గూస్ బంప్స్ ఇంకా మైండ్ లో అలానే ఉంటాయి. మర్చిపోలేని మ్యూజిక్ ఇచ్చారు. నేను ఇంతకన్నా ఎక్కువ చెప్పను గైస్, ఎందుకంటే ఈ మూవీని థియేటర్ లో ఎక్స్పీరియన్స్ చేయాలి, ఫోన్ స్క్రీన్ మీద రివ్యూ వినడం కంటే. నిజంగా చెప్తున్నా, ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అండ్ ఇండియన్ ఫిలిం హిస్టరీలో కూడా ఇలాంటి సినిమా చాలా రేర్. అండ్ మీరు మూవీకి వెళ్ళడానికి ముందు దురేందర్ పార్ట్ 1 ఒక్కసారి రివైజ్ చేసుకొని వెళ్ళండి. అప్పుడే ఈ పార్ట్ ఇంపాక్ట్ ఇంకా డబుల్ అవుతుంది మీకు. అండ్ మీరు ఆల్రెడీ మూవీ చూసుంటే ఈ వీడియో కింద ఒక కమెంట్ చేయండి. అప్పుడు మీరే అంటారు, బ్రో ఈ మూవీకి మీరు ఇచ్చిన రివ్యూ చాలా తక్కువ అని. ఎందుకంటే నేను ఇప్పటికీ ఆ మూవీ ట్రాన్స్ నుండి ఫుల్ గా బయటికి రాలేదు. అందుకే నా ఎగ్జైట్మెంట్ ని కంప్లీట్ గా వర్డ్స్ లో చెప్పలేకపోతున్నా. సో గైస్, దురేందర్ 2 గురించి ఇంకో డీటెయిల్డ్ వీడియో చేద్దాం. ఆ వీడియోలో స్పాయిలర్స్ తో, సీన్స్ తో, ట్విస్ట్ తో క్లియర్ గా మాట్లాడుకుందాం. ఇప్పటికి ఈ వీడియోకైతే ఇంతే గైస్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై బై. సైనింగ్ ఆఫ్, కుమార్ వైబ్స్. జై హింద్.